హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ముందు వీడియోస్లో మనము అసలు ఈ కామర్స్ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది, అసలు ఈ కామర్స్ బిజినెస్లో ఏ మోడల్స్ ఉన్నాయి అని గా క్లియర్గా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అలానే ఐకార్డ్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళైతే చూసేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనము అసలు మార్కెట్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి అని క్లియర్గా తెలుసుకుందాం. డెఫినెట్‌గా మీకు ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియోలో మనము ప్రొడక్ట్ రీసెర్చ్ చేసి ప్రాఫిటబుల్ ప్రొడక్ట్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. అసలు మార్కెట్ రీసెర్చ్ అనేది ఎందుకు అవసరం? మీరు ఏ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్స్ అనేవాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉంటుందో మీకు ఆ ప్రొడక్ట్‌కి సేల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అసలు సరైన రీసెర్చ్ లేకపోతే ఏం జరుగుతుందంటే, మీ ప్రొడక్ట్స్‌కి సేల్స్ అనేటివి జరగదు. అప్పుడేమవుతుంది? లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు రీసెర్చ్ అనేది కంపల్సరీగా చేయాలి. మస్ట్ అండ్ షుడ్ స్టెప్ అన్నమాట ఇది మన కామర్స్ బిజినెస్ జర్నీలో. మీరు కామర్స్ బిజినెస్‌లో ఏదైనా ప్రొడక్ట్ ఎంచుకునేటప్పుడు ఈ కొన్ని విషయాల్ని డెఫినిట్‌గా మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్‌ని ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి. సెకండ్ వన్, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందా? లేకపోతే మేనేజబుల్‌గా ఉందా? అనేది చూసుకోవాలి. మీరు ఎంచుకున్న ప్రొడక్ట్‌కి ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎంత వస్తుంది అని కూడా చూసుకోవాలి. అలానే మెయిన్ థింగ్, ప్రొడక్ట్ షిప్పింగ్‌కి ఈజీగా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఎక్కువ వెయిట్ ఉన్న వాటిని ఎప్పుడు ప్రొడక్ట్స్‌గా సెలెక్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు షిప్పింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. షిప్పింగ్ చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. దానికి ప్యాకేజింగ్ కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఒక ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ క్వెషన్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని ఒకసారి క్వెషన్ చేసుకొని రీసెర్చ్ చేసి తరువాత మాత్రమే మీరు కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు మీరు అసలు ప్రొడక్ట్‌ని ఎందుకు రీసెర్చ్ చేయాలనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎలా రీసెర్చ్ చేయాలో తెలుసుకుందాం. మనం కొన్ని ఫ్రీ అండ్ పెయిడ్ టూల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్, గూగుల్ ట్రెండ్స్. ఏ ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందో అనేది ఇక్కడ క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సెకండ్ వన్, అమెజాన్ బెస్ట్ సెల్లర్స్. ప్రస్తుతం ఎక్కువగా అమ్ముతున్న ప్రొడక్ట్స్ లిస్ట్ అనేది మనం ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. థర్డ్ వన్, మీషో అండ్ ఫ్లిప్‌కార్ట్ ట్రెండింగ్ సెక్షన్. ఇందులో లో ప్రైస్ అండ్ హై డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ లిస్ట్ అయితే మీరు లిస్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్, సోషల్ మీడియా. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వీటన్నిటిలో ఏది పాపులర్‌గా ఉంది, ఏ ప్రొడక్ట్‌కి డిమాండ్ ఎక్కువుంది అని ఈజీగా అయితే గుర్తించవచ్చు. మెయిన్‌గా కామర్స్ బిజినెస్‌లో 2 కేటగరీస్ ఉంటాయి. ఒకటొచ్చి జనరల్ ప్రొడక్ట్స్ అండ్ సెకండ్ వన్ నిచె ప్రొడక్ట్స్. జనరల్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, క్లాత్స్, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంటుంది. నిచె ప్రొడక్ట్స్, దీంట్లో స్పెషల్ కేటగరీ ఐటెమ్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్ బేబీ కేర్ ఐటెమ్స్, పెట్ టాయ్స్, ఫిట్‌నెస్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ మనకు నిచె ప్రొడక్ట్స్‌లో ఎగ్జాంపుల్స్ అన్నమాట. దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా లాయల్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మీరు ఈ స్టెప్స్ అన్నీ యూజ్ చేసి ఏది ప్రొడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు దానికి హై కాంపిటీషన్ ఉందా? లో కాంపిటీషన్ ఉందా? అన్నది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్టు మీరు ఎంచుకున్న ప్రొడక్ట్‌ని ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో ఎంత కాంపిటీషన్ ఉందో అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్‌కి సెల్లర్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటే మీరు డిఫరెన్షియేట్ చేయాలి. అంటే మీరు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేయడం, లేకపోతే తక్కువ బడ్జెట్‌లో లో ప్రైస్ చేసి ఆ ప్రొడక్ట్‌ని సెల్ చేయడం అనేది చేయాలి. ఒకవేళ మీ సెల్లర్ కౌంట్ అనేది వీటిలో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్‌కి చాలా తక్కువ ఉంటే ఇదొక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఆ ప్రొడక్ట్‌తో ఫర్దర్‌గా మూవ్ అవ్వచ్చు అని మీకొక చిన్న హింట్ దొరికినట్టు. నెక్స్ట్ స్టెప్, ప్రొడక్ట్ టెస్టింగ్. మీరు ఒక ప్రొడక్ట్‌ని ఫైనల్ చేసే ముందు మీరు ప్రొడక్ట్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మీరు ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బల్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లో బడ్జెట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి స్మాల్ క్వాంటిటీలో ఆర్డర్స్ తీసుకోండి. ఆ ప్రొడక్ట్‌ని సెల్ చేయండి. కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. అప్పుడు మీరు ఆ ప్రొడక్ట్‌కి ఉన్న డిమాండ్‌ని కన్ఫర్మేషన్ చేసుకున్న తరువాత మీకు ఈ ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉంది అని మీరు ఫీల్ అయినప్పుడు బల్క్ ఆర్డర్స్ పెట్టి, లార్జ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆ బిజినెస్‌ని ఒక స్టెప్ ముందుకైతే తీసుకొనెళ్ళండి. సో, మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. క్లారిటీగా మనము ఈ వీడియోలో
అసలు ఒక ప్రోడక్ట్‌ని మార్కెట్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి? ఏ టూల్స్ యూజ్ చేస్తే మనం ఈజీగా ప్రోడక్ట్ లిస్టింగ్ చేయవచ్చు? అంతే కాకుండా ఒకవేళ మనం ప్రోడక్ట్ లిస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ టెస్టింగ్ అనేది ఎలా చేయాలి? అనేది క్లియర్‌గా తెలుసుకుందాం కదా! మరి నెక్స్ట్ వీడియోలో మన బిజినెస్‌ని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? అలాగే లీగల్ సెటప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. మరి వీడియో నచ్చింది కదా! లైక్ చేసుకోండి. అలానే ఇలాంటి మరిన్ని మోర్ యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే ఏ వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.